మల్టీస్టార్ ట్రెండ్ కొత్తగా మొదలైందేమి కాదు, కానీ కొన్ని మల్టీస్టార్ మూవీస్ మాత్రం ట్రెండ్ సెట్ చేసేలా ఉంటాయి. అలాంటి మూవీ ఒకటి రాబోతుంది. ఎవరు ఊహించని మల్టీస్టార్ కావడమే కాదు, వినంగానే గూస్ బంప్స్ తెప్పించే మల్టీస్టార్ మూవీ. ఇండస్ట్రీలో నుంచి వచ్చిన గాసిప్ ఏం కాదు, ఇది స్వయంగా ఆ ఇద్దరు హీరోలు ప్రకటించారు. అందుకే అప్పుడే ఫ్యాన్స్ ఊహల్లో విహరించడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి తొలితరం హీరోలంతా మల్టీస్టార్ మూవీస్లో నటించారు. వాటిలో 90% సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. ఆ తర్వాత మురళీమోహన్, చంద్రమోహన్, కృష్ణంరాజుతో పాటు మిగిలిన హీరోలంతా మల్టీస్టార్ మూవీస్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత జనరేషన్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మాత్రం మల్టీస్టార్ మూవీస్ వైపు చూసిన సందర్భాలు తక్కువే. ఒకవేళ నటించినా కానీ యంగ్ హీరోలంతా కలిసి ఒకటో రెండో మూవీస్లో మెరిసారు, కానీ వీళ్ళు నలుగురిలో ఏ ఇద్దరు కలిసి నటించలేదు. ఇది త్వరలో తీరబోతుంది. ఈ విషయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్వయంగా ప్రకటించారు. మల్టీ స్టార్స్ జోరు ఈ మధ్య బాగా పెరిగింది. బాహుబలి, ప్రభాస్, రానా, త్రిబుల్-ఆర్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన మ్యాజిక్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గోపాలలో వెంకీ, పవన్ అదుర్స్ అనిపించారు. భీమ్లా నాయక్లో పవన్, రానా ఎరగదీశారు. సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో పెద్దోడు చిన్నోడు ఎమోషన్ పిండేశారు. ఇలా మల్టీస్టార్ మూవీస్లో అన్ని మంచి రిజల్ట్ తెచ్చుకోవడంతో ఇంకా చాలా మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. ఇన్ని మూవీస్ వస్తున్నా అగ్ర హీరోలు ఇద్దరు కలిసి నటించిన సందర్భాలు లేవు. ఇప్పుడు ఆ లోటు తీర్చేస్తామని క్లారిటీ ఇచ్చేశారు. చిరు, వెంకీతో మల్టీస్టార్ సినిమా చేయాలని ఉందని వెంకీ 75వ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, వెంకీ వ్యక్తిత్వం చాలా గొప్పదన్నారు. నా సోదరుడు వెంకీతో ఓ సినిమా చేయాలని ఉంది, మా కాంబోకి ఒక స్టోరీ రావాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి అంటే ఆ సినిమా అదిరిపోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి అని వెంకీ మరింత ఉత్సాహం నింపారు. చిరు, వెంకీ కాంబోలో మల్టీస్టార్ అంటే చాలా కాలం యాదుంటది అంటారు మెగా దగ్గుపాటి ఫ్యాన్స్. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ కార్యక్రమానికి హాజరైన చిరు లుక్ చూసి ఫిదా అయిపోయారంతా. విశ్వంభర మూవీ కోసం చిరు లుక్ మార్చుకున్నారు. మళ్ళీ అప్పట్లో చిరంజీవి చూసినట్టుందంటున్నారు. ఇక వెంకటేష్ లేటెస్ట్ మూవీ 75వ మూవీ సైంధవ సంక్రాంతికి థియేటర్లో సందడి చేయనుంది. కలియుగ పాండవులు 2 సైంధవ పేరుతో 75వ సినిమాలు ప్రయాణాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో ఈ మల్టీస్టార్ ప్రస్తావన వచ్చింది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.